నాగూరు భాష మీకు తెలుసా? అంటే తనని నేను అక్కడ మేడం వాళ్ళు చెప్తే విన్నాను. కాకపోతే మనకు తెలిసిన వాళ్ళ తరపున నాకు తెలుసు తను చాలా దారుణాలు చేశాడు సార్. నిజం చెప్తున్నా, ఇప్పుడైతే తనకు అలాంటి పరిస్థితి వచ్చింది. చాలా దారుణాలు చేశాడు. అక్కడ అమ్మాయిలతో పిలిపించి పాస్పోర్ట్లు తీసుకొని వాళ్ళ పాస్పోర్ట్లు వేరే చోట పెట్టేసి డబ్బులు తెచ్చుకునేసి చాలా దారుణాలు చేసినాడు సార్. అందుకే అలాంటి పరిస్థితి వచ్చిందేమో. ఓకే, ఎలా చనిపోయాడు సార్? తను సముద్రంలోకి వెళ్ళి ఆడుకోవడానికి ఏదో ఈతకని వెళ్ళాడంట. అక్కడ నైట్ అది 2 గంటలు, నైట్ 1, 2 ఆ టైంలో వెళ్ళారంట. వెళ్తే ఆయనకు మునిగిపోయాడు సార్. మస్తాన్ రావు కుటుంబం గురించి మీకు ఏమన్నా తెలుసా? సార్ అతనికి 2 పిల్లలు ఏమో ఉంటారు సార్, ఆడపిల్లలేమో 2 పిల్లలు. అయితే తను చాలా ఏళ్ళుగా ఉన్నారు సార్, అక్కడ చాలా ఏళ్ళుగా ఉన్నారు. ఏ ఊరు అయింది? ఈ కడప దగ్గర ఏదో పల్లె అంట సార్, నాకు అంత క్లారిటీ లేదు. మస్తాన్ రావు అడ్రస్ తెలుసుకోవడంలో మీరు ఏమైనా సహాయం చేయగలరా? సార్ నేనైతే వేరే వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని మాట్లాడి మీకు నంబర్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు మస్తాన్ రావు చనిపోయిన ముందు రోజు ఏం జరిగింది? సార్ ముందు రోజు కాదు సార్, తను కోమలో ఉన్నాడు. కోమలోకి ఉన్నప్పుడు నేను వెళ్ళా సార్, నేను చూసాను తనని ఐసీయూలో. కోమాలోకి ఎందుకు వెళ్ళాడు? అదే సముద్రంలో పడేసి నీళ్ళంతా బ్రెయిన్లోకి అంతా వెళ్ళిపోయినాయి. చాలా మనిషి లావు అయిపోయి తలలో ఆ బుర్ర అంతా ఉప్పు నీళ్ళు అంతా చేరుకొని కడుపు అంతా చాలా దారుణం అయిపోయింది సార్ తనకు. సముద్రం దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? సార్ ఒక 2 తనతోటి పనిచేసేవాళ్ళు, మరి ఎవరో తెలీదు. 2 మగవాళ్ళు తనతోటి, ఇంకొక ఆడామ, మొత్తం 4 వెళ్ళారంట సార్. అక్కడ ఆ రోజు ఏదో పార్టీ జరిగిందని తెలిసింది, నిజమేనా? అన్నారు సార్, మన అయితే చూడలేదు అన్నారు. అక్కడ డ్రింక్ చేసి సముద్రంలోకి వెళ్ళారంట. అక్కడికి తీసుకెళ్ళి అక్కడే చేశారంట అలాగా. అందువల్ల మత్తి లేని పక్షంలో అక్కడికి వెళ్ళి అలా జరిగింది సార్. అంటే తాగేయడం వలన స్నానానికి దిగి ప్రమాదవశాత్తు చనిపోయాడని మీరు చెప్తున్నారు. తనకు అంటే తాగిన మైకంలో ఆడుకుంటూ, మరి ఎలా జరిగిందో భగవంతునికి తెలియదు, మనకైతే మనం చూడలేదు, మనకు తెలీదు. కాకపోతే అలా చెప్పారు కాబట్టి నాకు తెలుసు, లేకపోతే తన గురించి నాకు తెలియదు యాక్చువల్గా. ఆయనతో పాటు వెళ్ళినటువంటి మిగతా వారి పేర్లు ఏమన్నా మీకు తెలుసా? ఒక లేడీ పేరు తెలుసు సార్, ఆమెని అక్కడ చంద్ర అని పిలుస్తారు. మళ్ళీ బాయ్స్ ఎవరు నాకు అంత ఐడియా లేదు సార్. ఆమె ఏ ఊరికి చెందింది? ఆమె వాళ్ళదంతా కడప సైడే సార్, మరి ఏ ఊరు అనేది మనకి పల్లెలు గుర్తు లేవు, తెలియదు. నాగూరు భాష చనిపోవడం వెనుక ఏ విధమైనటువంటి హత్యా ప్రయత్నాలు? ప్రాబ్లం లేదు, తన వల్లనే తనకి జరిగింది అంతే. తన చేసిన తప్పు తనకి అంతే. ఓకే, థ్యాంక్ యూ.